అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండల పరిధిలోని పురుషోత్తంపట్నం గ్రామంలో తెలుగు ప్రజల ఆరాధ్య దైవం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు స్థానిక టీడీపీ నాయకులు గార్లపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ అరకు పార్లమెంటు కార్యదర్శి మువ్వా శ్రీనివాస్, ఏటపాక మండల వైస్ ప్రెసిడెంట్ దొంతు మంగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చేకూరి సత్యనారాయణ పాల్గొని దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు। ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గోడేటి రవికుమార్, తెలుగు తమ్ముళ్లు బొల్లా పుల్లయ్య, సౌమ్య, పసుపులేటి రాంబాబు, చేకూరి రామకృష్ణ, గార్లపాటి చంద్రశేఖర్, కేశవరావు, చొంచు వెంకటేశ్వరరావు, కుంటా వెంకటప్పారావు, నూతలపాటి నాగేశ్వరరావు, బ్రహ్మం, అర్తిమల్ల రామచంద్రరావు, మణికంఠ, దొడ్డపనేని స్వరూప తదితరులు పాల్గొన్నారు। ఈ రోజున కీర్తిశేషులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి ఉత్సవ సందర్భంగా పురుషోత్తపట్నంలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేయడం జరుగుతుంది। పురుషోత్తపట్నంలో ఈ రకంగా గొప్పగా ఈ సభను నిర్వహించడం చాలా సంతోషం। ఆనాడు ప్రజాస్వామ్యం కూని అవుతున్న పరిస్థితుల్లో అన్న నందమూరి తారక రామారావు గారు వారి ఆవేశం నుండి ప్రజల జీవితాలను దృష్టిలో పెట్టుకుని పేదల కోసం ఉద్భవించిన ఈ తెలుగుదేశం పార్టీ ఆ రోజున వచ్చిన 9 నెలల్లోనే అధికారం చేపట్టడం జరిగింది। ఆనాటి నుండి పేదలకి చాలా వరకు కూడా బాధలు తీరిపోయే దారి ఏర్పడింది। వారి యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవాలంటే ఢిల్లీ నడివీధుల్లో భారతదేశంలో గొప్పగా చెప్పుకోవటానికి తెలుగువాడు చాలా ధైర్యంగా చెప్పుకొని తిరిగే పరిస్థితి ఒక ఎన్టీ రామారావు గారి వల్లే జరిగిందని, ఆనాడు వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయటం కానీ, 2 రూపాయల కిలో బియ్యం ఇవ్వటం కానీ, పేదలకి ఉచిత గృహాలు ఇవ్వటం కానీ, చేనేత వస్త్రాలు ఇవ్వటం కానీ, అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిది। తారక రామారావు గారు దివంగతుడైన తర్వాత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఈ బరువు బాధ్యతలు, పార్టీ బరువు బాధ్యతలు కూడా తీసుకొని ఈనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని అనేక రకాలుగా డెవలప్ చేసిన మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే విభజన జరిగిన తర్వాత కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ని అనేక రకాలుగా ముందుకు తీసుకెళ్లారు అభివృద్ధిలో। మన రామారావు గారు అధికారం చేపట్టిన తర్వాత ఆస్తిలో వాటా హక్కు, అట్లాగే సంక్షేమ పథకాలు, పరిపాలనల దగ్గరకు తీసుకొచ్చి పట్వారీ వ్యవస్థ నుంచి మండల వ్యవస్థ దగ్గరకు తీసుకొచ్చి జన్మభూమి సమస్యలు మొత్తం చెప్పుకొని